టీవీల ధరలు భారీగా పెరగబోతున్నాయి. రూపాయి క్షీణత ఇంపాక్ట్ అంటున్నారు నిపుణులు. 3-4% దాకా పెరుగుతుందంట. కొత్త ఏడాదిలో టీవీల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. మెమరీ చిప్పుల కొరత, ఫారెక్స్ మార్కెట్ లో రూపాయి పతనం ఇందుకు కారణంగా ఉండబోతుంది. ఇప్పటికే మెమరీ చిప్పుల కొరత కారణంగా వాటి ధరల పెరుగుదల, రూపాయి క్షీణత ప్రభావం టీవీల తయారీ మీద ప్రభావం చూపిస్తుందని పరిశ్రమ వర్గాలు అంటారు. దీంతో 2026 జనవరి నుంచి టీవీల ధరలు 3-4% వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇటీవల డాలర్ మార్కంలో రూపాయి విలువ తొలిసారిగా 90 దాటింది. మరొక టీవీల తయారీలో ఉపయోగించే ఓపెన్ సెల్ సెమీ కండక్టర్ చిప్పులు, మదర్ బోర్డు వంటి విదేశాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఏఐ సర్వర్లకు హై బ్యాండ్ విడ్త్ మెమరీ చిప్పుల డిమాండ్ భారీగా ఉంది. ఫలితంగా అన్ని రకాల మెమరీ చిప్పుల ధరలు గణనీయంగా పెరిగింది. మరొక చిప్ తయారీదారులు అధిక లాభాలను అందించే ఏఐ చిప్పుల తయారీ మీద మొగ్గు చూపుతున్నందువల్ల టీవీల వంటి లెగసీ డివైజులు సరఫరా తగ్గిపోయిందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఎల్ఈడి టీవీల ధర 3% వరకు పెరిగే అవకాశం ఉందని హాయర్ అప్లయన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్ఎస్ సతీష్ చెప్తున్నారు. 3 ఏళ్లలో 500% మేర మెమరీ చిప్పుల ధర పెరిగిందట.